వద్దని చెప్పినా ఓ వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతోందని అక్కను తమ్ముడు దారుణంగా హత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజెల్లలో జరిగింది. దేశాల రాఘవేందర్కు 2 కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె రుచితకు అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో కొన్నేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ విషయం పెద్దల సమక్షంలో పంచాయతీ వరకు వెళ్లగా యువతీ యువకులను మాట్లాడుకోవద్దని చెప్పడంతో సమస్య సద్దుమణిగింది. కొంతకాలంగా ఇద్దరి మధ్య మళ్లీ ఫోన్ సంభాషణలు మొదలవడంతో సోదరుడు రోహిత్ రుచితను మందలిస్తూ వస్తున్నాడు. సోమవారం తల్లిదండ్రుల పనులకు వెళ్లగా ఆ సమయంలో ప్రేమికుడితో అక్క ఫోన్లో మాట్లాడడాన్ని గమనించిన రోహిత్ ఆమెతో గొడవకు దిగాడు. మెడపై వైరుతో బిగించి ఊపిరాడకుండా చేయడంతో రుచిత అక్కడికక్కడే మరణించింది. బంధువులకు ఫోన్ చేసి అక్క స్పృహ కోల్పోయిందని సమాచారం ఇచ్చాడు. వారొచ్చి పరిశీలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.